ఈ నెల 30వ తేదీ ఏపీ పాలిసెట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. నంద్యాలలో 13 పరీక్షా కేంద్రాలలో అన్ని ముందస్తు ఏర్పాట్లను చేపట్టామని తెలిపారు. పరీక్షలకు 3747 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, పరీక్షకు 1 గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఆన్లైన్లో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. పరీక్ష ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. 34/25న పాలిసెట్ 2025 అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని డిప్లొమా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాల కోసం ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జరగబోతుందండి. మన నంద్యాల డిస్ట్రిక్ట్లో ఉన్న శ్రీశైలం, బనగానపల్లి, బేతంచెర్ల మరియు మన నంద్యాల ఈ కాలేజీల్లో సెంటర్లన్నిటి కూడా ఈ నంద్యాల కాలేజీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేట్ చేస్తుంది, మొత్తం డిస్ట్రిక్ట్ని కోఆర్డినేట్ చేస్తుంది. దానికి తగిన ఏర్పాట్ల కోసం కలెక్టర్ గారిని సంప్రదించడం, కలెక్టర్ గారు ఆయా సంబంధించిన దీనికి ఉద్యోగం సంబంధించిన శాఖలకు అన్నిటికీ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే వేరే అందరూ కూడా దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేసి వాటర్ పెట్టడము ఇలాంటివన్నీ చేస్తారండి. మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. ఆ రోజు ఎవరైనా సరే స్టూడెంట్స్ హాల్ టికెట్స్ రాలేకపోయినా, హాల్ టికెట్స్ ఇబ్బంది పడినా దగ్గరలో ఉన్న పాలిసెట్ హెల్ప్ లైన్ సెంటర్ని తీసుకుని చేరవచ్చు. లేదా మన దగ్గరకు ఉన్నా కానీ మన దగ్గరకు వచ్చిన ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్ ఉన్నది. ఈ హెల్ప్ లైన్ సెంటర్లో వాళ్ళకి తగిన సహాయం అందించబడుతుంది. కాబట్టి వాళ్ళ ఫీజు పేమెంట్లు ఉన్నా ఏమున్నా ముందుగానే వాళ్ళు అన్నిటినీ కూడా నివృత్తి చేసుకుని వాటిని సెటిలైట్ చేసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదండి. ఆ రోజు వచ్చినా ఎర్లీగా వస్తే ఇక్కడ చేతనైన సహాయం హెల్ప్ లైన్ సెంటర్లో దొరుకుతుంది మనకి. అలాగే ఈ ప్రతి చోట కూడా బేతంచెర్ల కానివ్వండి, బనగానపల్లి కానివ్వండి, శ్రీశైలంలో కానివ్వండి, అక్కడ కాకుండా ఇంకా ఎడిషనల్ సెంటర్స్ ఉంటాయి. ఆ ఎడిషనల్ సెంటర్స్ అన్నీ కలిపి దాదాపుగా బనగానపల్లిలో 900 మంది, అలాగే బేతంచెర్లలో 900 మంది, సుమారుగా 900 మంది, అలాగే శ్రీశైలంలో ఒక 120 మంది రాస్తున్నారు. ఇక్కడ మన నంద్యాల సెంటర్లో 3700 మంది పైగా ఇక్కడ అభ్యర్థులు రిజిస్టర్ చేసుకుని ఉన్నారు. మన 3700 మందికి అకామిడేషన్ కోసం ఈ సెంటర్తో పాటు ఇక్కడ నంద్యాలలో మన పాలిటెక్నిక్ కాలేజీలో 2 సెంటర్లు ఉన్నాయి. ఒకటి మామూలు సెంటర్, రెండోది ఉర్దూ సెంటర్. ఇది కాకుండా 11 సెంటర్లు బయట ఉన్నాయండి మనకి. ఇవన్నీ కూడా పద్మావతి నగర్, మన శ్రీనివాస నగర్, ఎన్జిఓ కాలనీలు దగ్గరలోనే ఉంటాయి. వీటిని ఈజీగానే చేరుకోవచ్చు. బస్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ దగ్గరలోనే ఉన్నాయి. వాటన్నిటిని చేరుకుని ఎగ్జామినేషన్ వాళ్ళు అందుబాటులోకి ఉన్న వాటిలోకి చేరవచ్చు. అలాగే ఈ ఎగ్జామినేషన్ సెంటర్కి 10 గంటల నుంచి అలో చేస్తారు. 10 గంటల కల్లా అక్కడికి చేరుకోవాలి స్టూడెంట్స్. 11 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్కరిని కూడా అలో చేయరండి. ఈ 10 గంటలకే చేరుకున్న వాళ్ళు లోపలికి పోయి వాళ్ళ దగ్గర ఉన్న ఫ్రిస్కింగ్ కానివ్వండి, రిజిస్ట్రేషన్ కానీ ఏదైనా ఉంటే ఆ ఫార్మాలిటీస్ అన్నీ కూడా లోపల కంప్లీట్ అవుతాయి. ఇచ్చిన ఓఎంఆర్ ఎలా ఫిల్ చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవన్నిటిని చేయడానికి ముందుగానే చేరుకోవాలి 10 గంటలకి. ఎగ్జామినేషన్ 11 గంటల నుంచి 1 గంట వరకు 2 గంటల పాటు జరుగుతుందండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో ఉంటుంది ఎగ్జామినేషన్. మన దగ్గర పాలిసెట్కి ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ఫ్రీ కోచింగ్ తాలూకు ఒక మాక్ టెస్ట్ ఈ రోజున జరుగుతుంది. పిల్లలందరూ కూడా స్టూడెంట్స్ అందరూ ఆ రోజు జరగబోయే టెస్ట్ ఎలా ఉంటుందో అనుభవం కోసము ఇప్పుడు ఎగ్జామ్ అటెండ్ అవుతున్నారండి మన దగ్గర. అలాగే మనకి హెల్ప్ లైన్ సెంటర్ ఉంది కాబట్టి హెల్ప్ లైన్ సెంటర్లో ఫీజు కట్టి హాల్ టికెట్ రాకపోయినా, ఫీజు కట్టడానికి సరిగా లేకపోయినా వీటన్నిటిని వివరాల కోసము ఏదైనా హెల్ప్ కోసం మన హెల్ప్ లైన్ సెంటర్కి చేరుకోవచ్చు అండి. ఇక్కడ